అతని గొలుసుతో బంధించిన భార్య. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అంబేద్కర్ నగర్లో ఆస్తి కోసం కట్టుకున్న గొలుసులతో బందీగా మార్చేసిన భార్య. గదిలో 3 రోజులుగా బందీ చేసి నరకం చూపించిన సతీమణి. తిండి, నిద్ర, మలమూత్ర విసర్జన అన్నీ అదే గదిలోనే. గదిలో చిత్రవద చేస్తున్నటువంటి దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ఫీలో చిత్రీకరించడం వల్ల శుక్రవారం విషయం వెలుగులోకి వచ్చింది. గట్కేసర్ అంబేద్కర్ నగర్ బుడగజంగాల కాలనీలో నివాసముంటున్న పత్తి కృష్ణ, భారతి దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. కృష్ణ వృత్తిరీత్యా సెంట్రింగ్ కాంట్రాక్టర్. భార్యాభర్తల పేర్లుగా 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి విషయంలో భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 3 రోజుల క్రితం ఇతడి ఆచూకీ తెలుసుకున్న భారతి కుల పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ ఉన్న చోటికి వెళ్లి పట్టుకుని గట్కేసర్లోని సొంత ఇంట్లో ఓ గదిలో గొలుసుతో కట్టేసి నిర్బంధించింది. ఈ విషయం తెలుసుకున్న గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డా మహేష్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పత్తి కృష్ణ ఇంటికి వెళ్లగా గొలుసులతో కట్టేసి ఉన్న కృష్ణను పోలీసులు విడిపించి వైద్యం చేయించి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నన్ను ఆగమాగం చేస్తారు సార్. పుణ్యం ఉంటుంది. దాని దగ్గర ఉంది సార్, అన్ని పడుతున్నది. ఎందుకు కట్టేసారు? సైన్ పెట్టారంట. ఎందుకు? నా జాగా అమ్ముతున్నారు. సైన్ పెట్టారంట. నాకేం వేయరంట. దండం చేస్తా. ఇల్లు నేను కట్టినా. ఇల్లుకి ఏం వేయరంట. దండం చేస్తా. ఇక నన్ను తీసుకొచ్చి ఇంత అవసరం పెడుతున్నారు. పిల్లలు కొడుకులు, 2 కొడుకులు, 2 బిడ్డలు. 2 బిడ్డలు పెళ్లి చేసిన, అందరే చేసిన. నన్ను ఆగమాగం చేస్తారు సార్. పుణ్యం ఉంటుంది. అందరి మీద కంప్లైంట్